అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన అంతలోనే కనుమరుగైన హీరోయిన్లలో దివ్యభారతి ఒకరు. చిన్న వయసులోనే కథానాయికగా చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేసి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ హోదా, 18 ఏళ్లకే ప్రియుడితో పెళ్లి, ఏడాదిలోపే ఊహించని రీతిలో మరణం. ఇప్పటికీ ఆమె మృతిపై అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో. ఆమె మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదం నింపింది. కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలోకి నెట్టింది. ఊహ తెలియని వయసులోనే స్టార్డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునే లోపే అనంత లోకాలకు పయనం. వెరసి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్ అన్నారంతా. నింగికెగిశాక అనకుండా ఉండగలరా? కానీ ఆ స్టార్డమ్ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్ళిపోయింది టీనేజ్ స్టార్ దివ్యభారతి. 1974 ఫిబ్రవరి 24న జన్మించింది దివ్యభారతి. హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకోకుండా 16 ఏళ్లకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమెకు దక్షిణాదిలో ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగు, తమిళ భాషల్లో హిట్ చిత్రాల్లో నటించి 1992లో విశ్వాత్మ అనే చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఓ దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందంటే 1992-93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. తెర మీద వెలుగులు విరజిమ్మి అర్థాంతరంగా రాలిపోయి కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో తీయని బాధగా మిగిలిన తారలు చాలామందే ఉన్నారు. శ్రీదేవి బాలీవుడ్కి వెళ్ళాక తెలుగు తెర మీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి. తను కూడా అర్ధాంతరంగానే ఈ లోకాన్ని వీడింది. 90 దశకం తొలినాళ్లలో ఆనాటి యువ హృదయాలను తాకిన పిల్ల సమీరం దివ్యభారతి. స్మృతులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. సినిమా మేకింగ్లో మూవీ మొగల్ రామానాయుడిది కాస్త భిన్నమైన శైలి. వర్కౌట్ అవుతుందని కథ మీద కాన్ఫిడెన్స్ కుదిరితే ఎంత ఖర్చుకైనా వెనకాడని తత్వం ఆయనది. ప్రేక్షకులను వేరే లోకాల్లోకి తీసుకుపోవడమే సినిమా పరమావధి అనేది నాయుడు గారి కాన్సెప్ట్. బొబ్బిలి రాజా కథ వినగానే అందులో హీరోయిన్ పాత్రకున్న ప్రాధాన్యతతో పాటు కావాల్సిన గ్లామర్ కూడా ఆయన మదిలో మెదిలింది. అప్పుడే దివ్యభారతి ఆయన ముందుకు వచ్చింది. పసితనం ఛాయలు వీడని ముఖంలో నాయుడు గారు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అవ్వదగ్గ హీరోయిన్ను చూశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన బొబ్బిలి రాజా సెన్సేషనల్ హిట్ కొట్టడంతో దివ్యభారతి షేర్ ఎక్కువే. దివ్య ఎంట్రన్స్ సీన్ రాగానే థియేటర్లు చప్పట్లు, విజిల్స్తో మోతెక్కిపోయేవి. అలా ప్రేక్షకుల్లో తన గ్లామర్తో ప్రకంపనలు పుట్టించింది దివ్యభారతి. మాస్ ఫార్ములా చిత్రాలకు అద్భుతమైన మసాలాలా కనిపించింది దివ్యభారతి. బొబ్బిలి రాజాలో బల్పం పట్టి బామవల్లో పాటకు యూత్లో రెస్పాన్స్ అసాధారణం. 1974లో ఓం ప్రకాష్ భారతి అనే ఓ ఇన్సూరెన్స్ ఆఫీసర్ కూతురుగా ముంబైలోనే పుట్టింది దివ్యభారతి. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన దివ్య 9వ తరగతి నాటికే సినిమా ప్రవేశానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే అవేవి కలిసి రాలేదు. ఫైనల్గా రామానాయుడు చేతుల్లో పడింది. బొబ్బిలి రాజా ఇమేజ్తో తెలుగులో ఆనాటి టాప్ స్టార్స్ అందరూ దివ్యభారతితో సినిమాలు చేయడానికి సై అన్నారు. వరుస హిట్స్తో లక్కీ లెగ్ అనిపించుకుంది. 14 ఏళ్ల వయసులోనే సినిమా ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీదేవితో పోల్చడం తనకు విపరీతంగా నచ్చేది. అయితే బాలీవుడ్లో ఛాన్స్ ఇస్తామని వెంటపడ్డ ప్రతి ఒక్కరూ హ్యాండ్ ఇచ్చారు. పసితనం వీడలేదని కొందరు, ఆడియన్స్కు పట్టదేమో అని ఇంకొందరు అనుమానించి జూహీ, టబూ అంటూ వెళ్ళిపోయారు. సరిగ్గా అప్పుడే టాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. అసెంబ్లీ రౌడీ సక్సెస్తో దివ్య హాట్ కేక్ అయిపోయింది. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది దివ్య. అక్కడ జయకేతనం ఎగరేసింది. దక్షిణాదిన విజయ డుడుంబి మోగిస్తున్న క్షణాల్లో బాలీవుడ్ నుండి ఆఫర్స్ మొదలయ్యాయి. సన్నీ డియోల్ సరసన విశ్వాత్మలో ఛాన్స్ వచ్చింది. అదే టైంలో తెలుగులో కూడా బిజీగా ఉంది. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన నందమూరి బాలకృష్ణ చిత్రం ధర్మక్షేత్రంలో హీరోయిన్గా చేసింది. నిజానికి ఆ టైంలో టాలీవుడ్లో పవర్ఫుల్ హీరోయిన్స్ అవసరం చాలా ఉంది.
చిరంజీవితో దివ్యభారతి చేసింది ఒక్క సినిమానే గానీ తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది దివ్యభారతి. తను కూడా బాలీవుడ్తో పాటు తెలుగుకు తగిన ప్రాధాన్యం ఇచ్చింది. మోహన్ బాబు, కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కిన చిట్టమ్మ మొగుడు చిత్రంలో కూడా దివ్యభారతే హీరోయిన్. మోహన్ బాబుకు జోడీగా అప్పటికే అసెంబ్లీ రౌడీ చేసి ఉంది దివ్య. దివ్యభారతి ఉంటే సినిమా సక్సెస్సే అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉండేది. అయితే చిట్టమ్మ మొగుడు కూడా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తారు విజయాన్నే నమోదు చేసుకుంది. నిజానికి బాలీవుడ్లో కూడా నటించిన 2 చిత్రాల్లో ఒకటి యావరేజ్ కాగా రెండోది ఫ్లాప్ అయింది. అయితే దివ్యభారతి అంటే ఆడియన్స్లో ఓ గుర్తింపు మాత్రం వచ్చింది. స్టార్ డస్ట్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఫెయిల్యూర్స్ గురించి బాధపడడం లేదని స్పష్టంగా చెప్పింది దివ్య. ఫ్లాప్స్ తన విజయానికి మెట్లు అని వ్యాఖ్యానించింది. డెఫినెట్గా తను నెంబర్ 1 కావడం తథ్యమని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించింది. దివ్యభారతి నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు. అందుకు కారణం తను కాదు. నిజానికి ఫ్లాప్ కావాల్సిన సినిమాలను తన గ్లామర్తో రక్షించిన సందర్భాలు ఉన్నాయి. స్టార్గా తను మాత్రం ఫెయిల్ కాలేదు. అలా జరిగుంటే ఒకే సంవత్సరం 9 బాలీవుడ్ మూవీస్కు తను సైన్ చేసి ఉండేది కాదు. నిర్మాత సాజిద్ నాడియావాలాతో ప్రేమ, పెళ్ళి, ఆ వెంటనే మరణం అన్నీ కూడా తన కెరీర్ ఎంత స్పీడ్గా రేంజ్ అయిందో అంత స్పీడ్గా జరిగిపోయాయి. దివ్య మరణం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వేటికి సమాధానాలు దొరకలేదు. ప్రేక్షకుల కలల రాణి అలా వెళ్ళిపోయింది. దివ్య అలా అర్థాంతరంగా వెళ్ళిపోవడానికి అసలు కారణాలు తెలియక న్యూమరాలజీని, జాతక చక్రాలని ఆశ్రయించి అనునయాన్ని పొందారు ప్రేక్షకులు. ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ టాప్ 10 హీరోయిన్స్లో ఒకరుగా దివ్యను ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్కు డెబ్యూ మూవీలో దివ్య కథానాయిక. 1992లో అన్ని టాప్ రేటెడ్ ఫిల్మ్ మ్యాగజైన్ల కవర్ పేజీల మీద దివ్యే రొటేట్ అయ్యేది. నో ఆర్గ్యుమెంట్స్, దివ్య టోటల్ ఇండియా గ్లామర్ సామ్రాజ్యాన్ని దున్నేసింది. విజయాలు దివ్యకి కిక్ ఇవ్వడం మానేశాయి. అప్పుడే ఫ్లాపులు బాధ పెట్టడం మానేశాయి. జీవితం ఇంకేదో కోరుకుంటోంది. ఇక దాన్ని అందుకోవాలనే తపనే, దొరకడం లేదనే ఆవేదనే దివ్యని డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది. చాలా సందర్భాల్లో తన కాస్త ఓవర్గా బిహేవ్ చేసేది. తన చుట్టూ బొంగరంలా తిరిగిన సాజిద్ను పెళ్లాడింది. అంతలోనే ఏమైందో 1993 ఏప్రిల్ 5వ తేదీ రాత్రి ముంబై తుల్ఫీ 2 అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుండి రాలి పడిపోయింది. అంతటా నిశ్శబ్దం. ఓ గ్లామర్ కథ అలా ముగిసింది. 1993 ఏప్రిల్ 6వ తేదీ పేపర్లలో అనేక కథనాలు. అండర్ వరల్డ్తో ఉన్న సంబంధాలే ప్రాణం తీశాయా అన్న దగ్గర మొదలై సాజిద్ మీద అనుమానాల దాకా బోల్డు రాతలు. తన మరణం మిస్టరీగా మిగిలిన విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకులకు మాత్రం తీరని వేదనే మిగిలింది.